హైదరాబాద్ నగరంలో వలసలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ వలసలే ఇప్పుడు పెద్ద ముప్పుగా మారాయి. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అపార్ట్మెంట్లలో వాచ్మెన్గా, వంట మనుషులుగా చేరి యజమానులు ఇంట్లో లేని సమయంలో దొంగతనాలు చేస్తున్నారు. ఉపాధి కోసం వస్తున్న ఇతర ప్రాంతాల వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామితో అనిల్ ఫేస్ టు ఫేస్. ఇతర రాష్ట్రాల నుంచి వలస రావడం, ఆ తర్వాత బాగా ఆస్తి ఉన్న వారి దగ్గర పనుల్లో చేరడం, వాచ్మెన్ గానో లేదా ఇతర పనులలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళని నమ్మించి వారిని లేని సమయంలో అదే అదునుగా చూసుకొని దొంగతనాలకి లేదా నేరాలకి పాల్పడుతున్న పరిస్థితి. సో వీటన్నిటి గురించి అంటే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి ప్రెజెంట్ ఈస్ట్ జోన్ డీజీపీ బాలస్వామి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మనకు హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో చూసినట్లయితే దాదాపు ఇదంతా వెల్ సెటిల్డ్ ఏరియా. సో ఇందులో రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి, తర్వాత బిజినెస్ ఏరియాస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఇక్కడికి వివిధ ప్రదేశాల నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి లైక్ నేపాల్, బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంక, ఇటువంటి దేశాల నుంచి కూడా చాలామంది వచ్చి హైదరాబాద్ నగరంలో ఉపాధి పొందుతున్నారు. అందులో కొంతమంది మెయిన్ బిజినెస్ మ్యాన్ల దగ్గర కానీ లేకపోతే ఇంట్లో వంట వాళ్ళుగా కానీ వాళ్ళ దగ్గర పనికి చేరి షాపులలో కానీ ఫ్యాక్టరీస్లలో ఇట్లా చేరి చేస్తూ ఉన్నారు. బట్ రీసెంట్గా మనకు ఈస్ట్ జోన్ పరిధిలో 2 ఇన్సిడెంట్ అయినవి. అందులో మొదటిది నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ బీహార్కి చెందినటువంటి ఒక వర్కరు, అతను వాళ్ళ దగ్గర నమ్మకంగా దాదాపు 2 years పనిచేసిన తర్వాత ఒకానొక సందర్భంలో వాళ్ళందరూ కూడా దుబాయ్కి వాళ్ళ బిడ్డ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, డబ్బును కూడా దోచుకొని వెళ్ళడం జరిగింది. బట్ ఈస్ట్ జోన్ పోలీసులు ఇందులో చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా నాగ్పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకొని తీసుకొని పోయిన ప్రాపర్టీని కూడా కంప్లీట్గా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకు కాచిగూడ పిఎస్ లిమిట్స్లో నేపాల్కి చెందినటువంటి ఒక 2 అన్నోన్ వ్యక్తులు వాళ్ళ డీటెయిల్స్ కూడా కరెక్ట్ లేకుండా వాళ్ళు ఓన్లీ నేపాల్లో వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఒక వర్కర్ రెఫర్ చేసిందని వాళ్ళ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ లేకుండా పెట్టుకున్న 1 month లోపలనే అంటే మార్చి 14th వాళ్ళు పనిలో చేరడం జరిగింది. ఏప్రిల్ 20వ తేదీ నాడు వాళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు, కోడలు, తర్వాత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు మత్తుమంది ఇచ్చేసి దొంగతనం చేసి నేపాల్కి పారిపోవడం జరిగింది. ఇందులో ఈస్ట్ జోన్ పోలీసులు దాదాపు వాళ్ళని నేపాల్ వరకు కూడా చేజ్ చేయడం జరిగింది. ఇవి మేజర్ ఇన్సిడెంట్ అయినా కానీ ఈస్ట్ జోన్ పరిధిలో దాదాపుగా చూసుకుంటే చాలా వరకు ఎలక్ట్రానిక్ షాప్స్ కానీ లేదా పెట్రోల్ బంక్స్ కానీ వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వేరే రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ దగ్గర నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళు సడన్గా మనీ కానీ ప్రాపర్టీ కానీ తీసుకొని పారిపోవడం జరుగుతూ ఉంది. వీటన్నింటిని కూడా సర్వెంట్ థెఫ్ట్ లాగా మనము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దాదాపు మనకు అయినటువంటి కేసులలో 90% డిటెక్షన్ ఉన్నాయి, తర్వాత దాదాపు 90% కూడా రికవరీ కూడా జరుగుతూ ఉంది. బట్ అందరికీ కూడా ప్రజలకు, హైదరాబాద్లోని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ వారి తరపున తెలియజేయనిది ఏమనగా, మీరు మీ దగ్గర పెట్టుకున్నటువంటి వర్కర్స్ ఇంట్లో కానీ లేదా ఫ్యాక్టరీస్లో కానీ లేదా షాప్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతనే మీరు వాళ్ళను పెట్టుకోవాలని మేము సూచిస్తున్నాము. మీకు అట్లాంటి వెరిఫికేషన్, వాళ్ళ యొక్క ఆంటీసిడెంట్స్ వెరిఫికేషన్ ఏమైనా కావాలంటే కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని కూడా వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోగలరు. మీరు చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి వాళ్ళు ముందుగా నమ్మకం కలిగి ఆ తర్వాత దోపిడీకి కావచ్చు, నేరాలకు కావచ్చు పాల్పడుతున్నారని చెప్పేసి. సో ముందుగా వచ్చే సమయంలో వీరు ఏ విధంగా వీళ్ళ దగ్గర జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధించి ఏ విధంగా వాళ్ళని నమ్మించి ఈ పనులలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది సార్? ముందుగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అందరూ కూడా త్రో సమ్ రెఫరెన్స్ ద్వారానే వస్తున్నారు ఓనర్స్ దగ్గరికి. అంటే వాళ్ళ దగ్గర ఇంతకుముందు పనిచేసిన వర్కర్స్ కానీ లేదా వాళ్ళ చుట్టుపక్కల పనిచేసేటువంటి వర్కర్స్ కానీ రెఫర్ చేయడం వల్లనే కొత్త యజమానుల దగ్గరికి వెళ్తున్నారు. బట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి అంటే వాళ్ళు మనకు ఇంకొకరు రెఫర్ చేశారు, సో వాళ్ళ ఉన్న నమ్మకం కావచ్చు లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి అది కావచ్చు, దానివల్ల వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా పెట్టుకునే వాళ్ళు
వాళ్ళు ఎటువంటి వివరాలు సేకరించకుండా వాళ్ళని పనిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా మన యజమానులు కూడా చూసేది ఏంటంటే ఈ బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ కూలీకి, అంటే శాలరీస్ బిలో 10,000, 7,000, 8,000కే వాళ్ళు నెల రోజులు కంటిన్యూస్గా పనిచేయడము, తర్వాత 24/7 వాళ్ళ అవైలబిలిటీ ఉండడము, ఇట్లాంటివి చూసుకొని వాళ్ళకి ఏదో కొంత మిగులుతుందని అటువంటి వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. బట్ దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు నమ్మకం కుదిరిన తర్వాత ఇటువంటి అఫెన్స్లకు చాలామంది పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాం. మనకు హైదరాబాద్లో పనిచేయడానికి వచ్చేటువంటి వలస కార్మికుల్లో ముఖ్యంగా ప్రజెంట్గా యూపీ, బీహార్, తర్వాత ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. అన్ని వర్క్స్ అంటే ఈ ఫైనాన్షియల్ కానీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అప్పగించడము, వాళ్ళు బ్యాంకుకి వెళ్ళడము, డిపాజిట్ చేయడము, లేకపోతే రిసీవ్ చేసుకోవడము, తర్వాత ఇంట్లో అన్ని పనులు అంటే నాట్ ఓన్లీ వంట కుక్కుతో పాటు రిమైనింగ్ అదర్ పనులు కూడా చేయడము. సో వీళ్ళందరూ కూడా ఈ పనులన్నీ చేసినప్పుడు యజమానులు ఏం చేస్తున్నారు, ఎక్కడ డబ్బులు పెడుతున్నారు, ఎక్కడ ఆభరణాలు పెడుతున్నారు అనేది అన్నీ అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే యజమానులు వేరే ప్రదేశాలకు వెళ్ళడం కానీ లేకపోతే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళందరికి సంబంధించి అంటే ఆ వలస ఎవరైతే వస్తున్నారో వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అయితే డీసీపీ బాలస్వామి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.